రాజమండ్రి సెంట్రల్ జైలుపై డ్రోన్ కలకలం రేపింది. జైల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సెంట్రల్ జైలుపై గత 2 రోజులుగా గుర్తు తెలియని దుండగులు డ్రోన్ను ఎగరవేస్తున్నట్లు జైలు అధికారులు తెలియజేశారు. ఈ సంఘటనపై అధికారులకు సూపరింటెండెంట్ రాహుల్ ఫిర్యాదు చేశారు. సమీపంలోని ఒక అపార్ట్మెంట్ నుంచి సెంట్రల్ జైలుపైకి డ్రోన్ ఎగరవేసినట్లుగా పోలీసులు గుర్తించారు. డ్రోన్ ఎగరవేత వెనుక కుట్ర లేదని జైలు అధికారులు తెలియజేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, సాయి, ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలు మీద ఈ డ్రోన్లు అయితే మాత్రం ఆనవాళ్లు కలకలం సృష్టించాయని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు అనేది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అతి పెద్ద జైలుగా కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఆ సెంట్రల్ జైలు మీదే డ్రోన్ను ఎగరవేసినటువంటి ఘటనలు మాత్రం కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం ఎవరైతే ఈ మద్యం కేసుకు సంబంధించినటువంటి ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి ఈ మిథున్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా కూడా ఆ జైలుకు సంబంధించి అనేక కేసుల్లో ఉన్నటువంటి నెటోరియస్ క్రిమినల్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో డ్రోన్లు గతంలో ఎప్పుడు కూడా ఈ డ్రోన్లు అనేవి ఆ రాజమండ్రి సెంట్రల్ జైలు మీద ఎగిరినటువంటి దాఖలాలు లేవు. అయితే మంగళవారం ఒక నైట్ 8 గంటలకి, అదేవిధంగా కూడా నిన్న అంటే వెన్స్డే నాడు రాత్రి 9 గంటల ప్రాంతంలో మాత్రం ఇక్కడైతే మాత్రం డ్రోన్లు ఎగరవేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఎప్పుడైతే మంగళవారం నాడు నైట్ ఆ డ్రోన్లు ఎగిరినాయో ఆ ఎగిరిన వెంటనే కూడా సెంట్రల్ జైలుకి సంబంధించిన సూపరింటెండెంట్ ఎవరైతే రాహుల్ ఉన్నారో ఆయన అయితే మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఎస్పీ ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే డ్రోన్లు ఎగరవేసినటువంటి ఘటనకు సంబంధించి మాత్రం ప్రత్యేక దర్యాప్తుకు అయితే ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఈ సెంట్రల్ జైలుకి సంబంధించినటువంటి అంశంలో మాత్రం కొంత వివాదాస్పదమైనటువంటి ఈ పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవాలి. గతంలో కూడా ఈ రాజమండ్రి సెంట్రల్ జైలుకి సంబంధించి ఇక్కడ సెల్ ఫోన్లు కూడా అక్కడ ఉన్నటువంటి ఖైదీలకి చేరవేస్తున్నారు అనేటువంటి కొన్ని ఆరోపణలు కూడా వచ్చినటువంటి నేపథ్యం. ఆ తర్వాత రీసెంట్గా కూడా ఈ డ్రోన్లు అయితే మాత్రం ఆ సెంట్రల్ జైలు మీద ఎగరటం అనేది మాత్రం కొంత కలకలం సృష్టించినాయనే చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ముఖ్యంగా కూడా ఈ సెంట్రల్ జైలుకి సంబంధించి ఎక్కడైతే ఏపీకి సంబంధించినటువంటి ఈ శిక్షలు పడినటువంటి వ్యక్తులను లైఫ్ టైం శిక్షలు పడినటువంటి వ్యక్తులతో సహా కూడా ఇక్కడ తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ సెంట్రల్ జైలుకి ప్రధానంగా కూడా అత్యంత భద్రత కల్పించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అత్యంత సెక్యూరిటీ కల్పించాల్సిన ప్రాంతం, సెక్యూరిటీ ప్రాంతము. అటువంటి ప్రదేశంలోనే ఈ డ్రోన్లు ఎగిరినాయని తెలియటం మాత్రం కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు అయితే ఉంది. అయితే పోలీసులు అయితే మాత్రం ఇక్కడ దీనికి సంబంధించి ప్రాథమిక విచారణ అయితే చేపట్టారు. ఆ సమీపంలో అంటే ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు సమీపంలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంటు మీద నుంచి ఈ డ్రోన్లు వచ్చినట్లుగా కూడా భావిస్తున్నటువంటి ప్రాథమిక అంచెల్లో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా ఈ డ్రోన్లు ఇదే టైంలో అంటే నైట్ టైము 8-9 మధ్యలో 2 రోజుల పాటు ఎగరటానికి ప్రధాన కారణాలు ఏంటి, దీని వెనక కుట్రకోణం ఏమైనా ఉన్నదా అనే దాని మీద మాత్రం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. అయితే మాత్రం సెంట్రల్ జైలుకి సంబంధించినటువంటి సిబ్బంది మాత్రం ఇది ఏదో కాకతాళీయంగా జరిగింది, కొంతమంది పిల్లలకి డమ్మీ డ్రోన్లు ఎగరవేయటం గురించి తెలియజేయడానికి డ్రోన్లు ఎగిరినాయి అన్నట్లుగా కూడా వాళ్ళు చెబుతున్నప్పటికీ కూడా పోలీసులు ఈ వాదన అయితే కొట్టిపారేస్తూ ఉన్నారు. ఒకే టైంలో, అది నైట్ టైంలో డ్రోన్లు ఒకే ప్రాంతం నుంచి రావటం ఏమిటి, దానికి తోడు ఇక్కడ నెటోరియస్ క్రిమినల్స్ ఉంటారు, అదేవిధంగా స్మగ్లింగ్ చేసినటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా ప్రధానంగా ఈ మధ్య ఏదైతే ఈ దీనికి సంబంధించి మద్యానికి సంబంధించిన కేసులో ఈ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయినటువంటి నేపథ్యం. ఇటువంటి సందర్భంలో ఎటువంటి ఇబ్బందులు కలిగించే వ్యవహారాలు ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే సెంట్రల్ జైలుకి సంబంధించి మరేదైనా కుట్ర కోణం ఉన్నదా, వెలుగు చూస్తుందా అనే దాని మీద మాత్రం పోలీసులు అయితే ప్రజెంట్ అయితే మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.